అందరికీ జై శ్రీరామ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గణేష్ గ్యారేజ్. ఈరోజు అయితే మేము ముందుగా ఒక కొత్త లాగ్ తీసుకొచ్చిన. ఏంటంటే నేను మా ఫ్రెండ్స్తో కలిసి అందరం మేము గోవా పోతున్నాం. గోవా అయితే ఫస్ట్ టైం మా ఊళ్ళో మేమే బైక్స్ మీద ఎట్లుంటుందో తెలియదు. మేము గోవా ఇది ఒక ఎత్తు అయితే ఇలా అందరు ఆరుగురితో కలిసి పోయేది ఒక ఎత్తు. ఒక అడ్వెంచర్ అయితే చూస్తాం. ఇప్పుడే మేము కర్ణాటక బార్డర్ కూడా దగ్గర వచ్చేసినాం. మా ఊరు నుంచి కర్ణాటక బార్డర్ వచ్చేసి ఒక అప్రాక్సిమేట్లీ ఒక 25-30 కిలోమీటర్స్ ఉంటుంది. ఇక కర్ణాటక దగ్గర ఉన్న పెట్రోల్ బంక్లో ఆగినాం. ఇప్పుడైతే అయితే అక్కడ ఉన్నాయి. పెట్రోల్ ఫుల్ ట్యాంక్ చేయించుకొని వెళ్ళిపోలే. ఇంటికాడ టిఫిన్ స్టార్ట్ అయినాం కాబట్టి ఇక్కడ ఆపొద్దని అనుకుంటున్నాం. ఇప్పుడు చూడాలి ఏడన్నా టీ బ్రేక్ తీసుకుంటారో. మొత్తం బండ్లకైతే ఫ్యూయల్ ఫుల్ ట్యాంక్ చేపిస్తారు. ఏడాగలేదు మొత్తం హైవే. కర్ణాటక రోడ్స్ బాగుంటాయి. ఇప్పుడు కర్ణాటక ఎంటర్ అయిన తర్వాత ఒక 20 కిలోమీటర్స్ రోడ్ బాగాలేకుండా చూపిస్తా. కర్ణాటకలో అయితే లీటర్ పెట్రోల్ వచ్చేసి 100.36 రూపీస్. తెలంగాణలో అయితే 110 రూపీస్ ఉంది అక్కడ. ఇది కర్ణాటక బార్డర్ కాబట్టి ఇక్కడ కర్ణాటక అదే రేట్ ఉంది, 100 రూపీస్ లీటర్. ఇప్పుడైతే కర్ణాటకలోకి ఎంటర్ అయిపోతున్నాం. ఇప్పుడైతే బండ్లు 3 ఫుల్ ట్యాంకులు చేయించినాం. ఎక్కాలేదు. రెడీ బాయ్స్. ఇక కర్ణాటక బార్డర్కి అయితే ఎంటర్ అయిపోతున్నాం. ఇక రోడ్ మొత్తం ఇట్లా ఉంటుంది. ఇక కొంచెం ఉంటుంది, కొంచెం డ్యామేజ్ అయి ఉంటుంది. ఒక 20-25 కిలోమీటర్స్ ఇదే రోడ్లో డ్రైవ్ చేయాలి మనం. ఇది తెలంగాణ కర్ణాటక మధ్యలో ఉంది బార్డర్ కాబట్టి దీన్ని ఎవరు పట్టించుకుంటలేరు. ఈ రోడ్ ఇంతే. ఇక ఈ 25 కిలోమీటర్స్ ఇదే రేంజ్లో వెళ్ళాలి మనం. కర్ణాటక కూడా ఎంటర్ అయిపోయినాం. ఒక 100
150 కిలోమీటర్స్ వచ్చిన తర్వాత తిందామని ఒక టమాటా వేసుకుంటాను. ఇంటికి నుంచి తెచ్చుకున్న చపాతి తిందామని అంటే ఇప్పుడు అయిపోతాయి చట్నీ పిక్తా అప్పుడు ఒకవేళ ఎన్ని పాయింట్ తీసుకున్నాం ముందలా. ఇప్పుడే లంచ్ అయితే కంప్లీట్ చేసుకున్నాం. ఇక్కడనే కొద్దిసేపు రెస్ట్ తీసుకొని ఎండ చల్లబడ్డాక ఈ నుంచి మళ్ళీ స్టార్ట్ అయిపోతాం. ఇంకా మా ఫ్రెండ్స్ తింటున్నారు. ఎండ చూడ ఏం కొడుతుంది అబ్బా, ఒక్క చెట్టు లేదు ఇటు చేస్తాను. అప్పటి నుంచి ఒక 100 కిలోమీటర్స్ నుంచి చూస్తున్నాం. ఎట్టకేలకు ఒక 2-3 చెట్లు కనిపించినాయి. ఆ బండ్లు అక్కడ పార్క్ చేసి ఇంకా తిన్నాం. నేను తిన్నా, అయిపోయింది, వాళ్ళు తింటున్నారు. ఇంకా అయిపోయిన తర్వాత మళ్ళీ కొద్దిసేపు రెస్ట్ తీసుకొని నేను వెళ్ళిపోతాం. ఇక అందరూ అనుకుంటే చూడు మెడిటేషన్ చేస్తున్నాడు, నిద్ర వస్తలేదంట, మెడిటేషన్ చేస్తున్నాడు. ఇక రైడ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు ఇక వెళ్తున్నాం. టైం వచ్చేసి ఎగ్జాక్ట్ వచ్చి 4:07 అవుతుంది. ఇప్పుడు ఇక్కడ మేము ఒక గుడిలో ఉన్నాం కానీ వాళ్ళు వీడియో తీయొద్దన్నారు అక్కడ గుడిని. ఇక అందుకే ఇక్కడ గుడి బయటకు వచ్చి వీడియో తీసినాం. ఇక్కడ వాళ్ళు కర్ణాటక వాళ్ళు వచ్చి ఫుడ్ వీడియో పెట్టారు మాకు. థ్యాంక్ యూ. మంచిగా ఉండే పులిహోర లాగా చేసారు, కిచిడి టైప్ వాళ్ళు మంచిగా చేశారు. ఇప్పుడైతే ఇక మేము రెస్ట్ తీసుకున్నాం, ఇక వెళ్తున్నాం. రైడ్ స్టార్ట్ అయిపోయి వాళ్ళు ఫుడ్ వీడియో పెట్టారు మాకు గుడి దగ్గర స్టే చేసినందుకు. కానీ ఇక వాళ్ళు వీడియో తీయొద్దని గుడి దగ్గర వీడియో తీయొద్దు అని చెప్పింది ఆమె. మాకు కన్నడ రాదు, వాళ్ళకి తెలుగు రాదు, ఏదో చెప్పింది. గుడి ఇక్కడ వీడియో ఫోన్ తీస్తే వద్దు అని చెప్పింది. ఇక మేము ఇంతకుముందు అక్కడ చెట్ల దగ్గర అయినాం కానీ అక్కడ మొత్తం బాగాలేదని ముందరకు ఒక విలేజ్ ఉండే. ఇక వస్తే ఈ గుడి దగ్గర ఆగినాం. కొద్దిసేపు అయిన తర్వాత వాళ్ళు తిన్నరా అంటే లేదంటే వాళ్ళు తెచ్చి వండుకొని తెచ్చిరు. థ్యాంక్ యూ వాళ్ళకు. వాళ్ళ మర్యాదనే వేరు ఇక్కడ కర్ణాటక వాళ్ళు. ఈ అందరికీ పెట్టిరాడా మాతో పాటు చాలామందికి ఒక 20-25 మెంబర్స్ వరకు పెట్టారు తినడానికి. అలాంటి వాళ్ళని గుర్తించాలి మనం. థ్యాంక్ యూ సో మచ్. ఒక 1 అవర్ నుంచి ఇక్కడ పెద్ద ఒక టీ బంక్ చూసినాం కానీ ఏది దొరుకుతలేదు. ఏదో ఒక చిన్న బంక్లో తాగుదామని ఏదో విలేజ్ ఆపిరు. ఇక బేకరీలో ఏమైనా తీసుకొని ఇక కొంచెం స్నాక్స్ లాగా తీసుకొని ఇదే ఈరోజు మన ఛాయ్. ఒక కప్పు ఛాయ్ తాగి మళ్ళీ రైడ్ స్టార్ట్ చేసుకోవాలి. అసలు ఒక 1 అవర్ నుంచి చూస్తున్నాం. ఒక 60-70 కిలోమీటర్స్ నుంచి అసలు తెలంగాణలో ఒక ఛాయ్ బంకులో ఒక ఛాయ్ కేఫ్లో కష్టం అబ్బాయి. కర్ణాటక వాళ్ళు ఇట్లుంటారు. ఈ బేకరీలో ఏమన్నా తిని స్నాక్స్ తీసుకొని పోయిరు కొడుకు చూడాలి కదా నీకు మమ్మల్ని చూడు పేరు కానీ పాపం వాళ్ళు తీరలేదు. ఇక బేకరీలో ఏమన్నా తీసుకొని ఇక్కడ ఛాయ్ తాగి రైడ్ స్టార్ట్ చేసాం. మేమైతే ఇక్కడ స్టాప్ అయిపోయినాం కర్ణాటకలో. ఇక్కడ గోవాకు ఒక 200 కిలోమీటర్స్లో ఇక్కడనే ఇక స్టే చేద్దామని అనుకున్నాం. తులసిగిరి అనే విలేజ్లో స్టాప్ అయిపోయినాం. ఇక్కడ ఒక మంచి డాబా కనిపించింది. అలాగే ఆపోజిట్లో మాకు పడుకోవడానికి హనుమాన్ టెంపుల్ ఉంది కాబట్టి ఇక్కడనే తిని పనుకుందామని స్టాప్ అయిపోయినాం. మేమైతే ఆర్డర్ చేస్తాం. ఇప్పుడు ఇది రైస్ చూడండి. అయితే ఆర్డర్ పెట్టుకున్నాం. ఇంకా తింటాం. ఇప్పుడు తిని వెళ్ళి హనుమాన్ టెంపుల్ ఉంది, ప్రశాంతంగా ఉంది. బైక్స్ అక్కడ పార్క్ చేస్తాం. తిని ఒక ఛాయ్ తాగి రేపు మార్నింగ్ లేచి స్టార్ట్ చేస్తాం. నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.